వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి గతంలో రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఏర్పడింది, ఆ రాజ్యాంగ పరిషత్ ఏర్పడడానికి జరిగినటువంటి కృషి ఏ విధంగా అనేది మనం మాట్లాడుకున్నాం. గత వీడియోలో చర్చించిన అంశాలను ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ కావాలని డిమాండ్ చేసిన మొదటి పార్టీ ఏంటంటే 1922వ సంవత్సరంలో ఏర్పడినటువంటి స్వరాజ్ పార్టీ. ఇదే 1922వ సంవత్సరంలో మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పత్రికలో ఒక వ్యాసం రాస్తూ బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం అనేది వాళ్ళు ఇచ్చేటువంటి భిక్ష కాదు, ఇది భారతీయుల స్వయం వ్యక్తీకరణ అని మాట్లాడడం జరిగింది. అదే 1922వ సంవత్సరంలో అదే యంగ్ ఇండియా పత్రికలో భారతీయుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే ఖచ్చితంగా దాని రాజ్యాంగం ద్వారానే నెరవేరుతుందని మాట్లాడడం జరిగింది. సార్, ప్రతి పదము గుర్తుపెట్టుకోమని చెప్పిన భారతదేశానికి వచ్చినటువంటి దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలైనటువంటి హనీ బెసెంట్ గారు 1925వ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్లో ఒక చట్టాన్ని కోసం ఒక బిల్లు ప్రవేశపెడుతూ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లులో ఐర్లాండ్ ప్రజలకు ఏ విధంగా అయితే మీరు హక్కులు ఇచ్చారో అదే విధంగా భారతీయ ప్రజలకు కూడా శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించాలంటే డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఐర్లాండ్ ప్రజలకు ఎట్లా ఇచ్చారో మన భారతీయులు కూడా ఆ విధంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈమె సార్ 1927వ సంవత్సరంలో సైమన్ కమిషన్ రేపు రాబో రాజ్యాంగ సంస్కరణల కోసం వేస్తే సైమన్ కమిషన్ దేశమంతా వ్యతిరేకిస్తే ఆనాటి భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి బెర్కర్ హెడ్ ఒక సవాల్ ఇచ్చాడు. అరే భారతీయులారా, మీరు అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు వర్తించే విధంగా ఒక కమిటీ వేసుకుని రాబో రాజ్యాంగ సంస్కరణల కోసం మాకు సలహాలు ఇవ్వండి కావాలంటే అని సవాల్ విసిరితే ఆ సవాలును స్వీకరించినటువంటి మన భారతీయులు 1928వ సంవత్సరంలో అఖిలపక్ష సమావేశం అన్సారీ అధ్యక్షుడు ముంబైలో జరిగింది. ఆ సమావేశంలోనే మోతీలాల్ నెహ్రూ కమిటీ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీని ఈ రిపోర్ట్ను మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ను 1928 సార్ ఆగస్టు 10వ తేదీ డేట్తో సహా గుర్తుపెట్టుకోమన్నా. ఈ డేట్ లో మన నెహ్రూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ఏం చేస్తారంటే రాజ్యాంగం కోసం భారతీయులు తరపున జరిగిన నిర్మాణాత్మక కృషికి నిదర్శనంగా పేర్కొంటారు. ఇది నెహ్రూ రిపోర్ట్కి సంబంధించి. ఈ నెహ్రూ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ 1929వ సంవత్సరంలో మహమ్మద్ అలీ జిన్నా 14 సూత్రాల పథకాన్ని ప్రకటించడం జరిగిందని మాట్లాడుకున్నాం. 1934వ సంవత్సరంలో ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన వ్యక్తిగత హోదాలో డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఐఎన్సి కాంగ్రెస్ ఎప్పుడు అనగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో డిమాండ్ చేసిందంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అడిగే ప్రశ్నే. 1935వ సంవత్సరంలో అధికారికంగా ఐఎన్సి అనేది డిమాండ్ చేయడం జరిగింది. సార్ 1938వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే దేశంలో ఉన్న ప్రజలందరూ వయోజనులందరూ ఓట్లు వేసి రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు, ఆ రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగాన్ని రచిస్తారు అని తెలియజేయడం జరిగింది. కానీ అలా ఎన్నిక కాలేదని మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఇదే 1939వ సంవత్సరంలో అనగా 39 ఆ మాట చెప్తే 1939వ సంవత్సరంలో మహాత్మా గాంధీ ఏమంటాడంటే అయ్యా, దేశంలో కులాలు కానీ మతాలు కానీ వర్గాలు కానీ వెళ్ళిపోవాలంటే అవి ఒక రాజ్యాంగం ద్వారానే సమకూరాలా అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇది మన భారతీయుల తరపున. మరి బ్రిటిష్ వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధంలో లార్డ్ లిన్లిత్గో అనేటువంటి గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో ఆగస్ట్ ఆఫర్ అని ప్రకటించడం జరిగింది. ఇందులో అయ్యా భారతీయులారా, మీరు 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొండి, మీరు పాల్గొనడం వల్ల మీకు భవిష్యత్తులో రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని మొదటిసారిగా సూత్రప్రాయంగా బ్రిటిష్ వాళ్ళ తరపున రావడం జరిగింది. కానీ 1942వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చినటువంటి క్రిప్స్ మిషన్ అనేది మొదటిసారిగా అధికారికంగా బ్రిటిష్ వాళ్ళ తరపు నుంచి ఒప్పుకోవడం జరిగిందని మాట్లాడుకున్నాం. 1946వ సంవత్సరంలో వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనగా క్యాబినెట్ త్రయం అనగా లారెన్స్ యొక్క ఆధ్వర్యంలో లారెన్స్ యొక్క అధ్యక్షుడిగా స్టాఫర్డ్ క్రిప్స్ కానీ ఏవి అలెగ్జాండర్ కానీ వీళ్ళ సభ్యుల ఆధ్వర్యంలో 1946 మార్చి 24వ తేదీన ఏర్పడిన క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకొని భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగినాయి. రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఎన్నికలు జరగాలని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ముందుగా రాష్ట్రాల ఎన్నికలు జరపండి, రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి 10 లక్షల మందికి ఒక సభ్యుడిని ఎంపిక చేయండి అని చెప్పి అప్పుడున్న జనాభా ప్రకారం 389 మంది సభ్యులను రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నాం. రాజ్యాంగ పరిషత్కు 1946 జూలై ఆగస్టు నెలలో సార్ యాక్చువల్గా జూన్ జూలై కాదు, మర్చిపోండి, నేను చెప్పేదే గుర్తుపెట్టుకోండి. కొన్ని పుస్తకాల్లో మెజారిటీ పుస్తకాల్లో జూన్ జూలై ఉంది, వద్దు జూలై ఆగస్టు నెలలే గుర్తుపెట్టుకోండి. ఈ జూలై ఆగస్టు నెలలో ఈ ఎలక్షన్లు జరిగారు. మరి ఎలక్షన్లు మనందరికీ తెలిసిందే.
చాలా ఇంపార్టెంట్. నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ విధానంలో సార్ రాజ్యాంగ పరిషత్ సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకోలేదు, పరోక్షంగా ఎన్నుకున్నారు. పరోక్ష పద్ధతి అంటే ఏం లే, మనం ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకున్నాం, ఎమ్మెల్యేలు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎంపిక చేసుకున్నారు. సరే, ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు దేశానికి స్వాతంత్రం రాక మునుపు అనగా 1946 జూలై ఆగస్టు నెలలో జరిగిన ఎలక్షన్లలో మన భారతదేశంలో ఉన్న, అంటే పాకిస్తాన్ కూడా ఉంది సార్, అంటే అప్పుడు మొత్తం మన జనాభా ఎంత అంటే పాకిస్తాన్తో కలిపి ఎంత జనాభా ఉందంటే 38.9 కోట్లు. మరి ఇంత జనాభా కలిగి ఉంది కాబట్టి అప్పుడు భారతదేశంలో మొత్తం రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత అంటే 389. రాజ్యాంగ పరిషత్లో 1946 జూలై ఆగస్టు నెలలో ఇంకా స్వాతంత్రం రాక మునిపే, ఇంకా పాకిస్తాన్ విడిపోక ముందు మన భారతదేశంలో సార్ రెండు కలిపి చెప్తున్నా పాకిస్తాన్ ఇండియా ఉన్నాయి. ఎందుకంటే 1947 ఆగస్టు 14వ తేదీ పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చింది, ఆగస్టు 15 మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 389 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. సార్ ఈ 389 మంది సభ్యులు ఎవరెవరు చాలా చాలా ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్లో ఫిట్ చేద్దాం. కన్ఫ్యూజ్ పడుతున్నారు ఇక్కడ, నేను నీట్గా చెప్తాను, జాగ్రత్తగా విన్నాం. సరే, ముందుగా 389 సభ్యులు. ఈ 389 సభ్యుల్లో ఎవరెవరంటే జాగ్రత్తగా విన్నాం సార్. వాళ్ళలో ఒక వర్గం ఏంటంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. ఏంటో చెప్తారు సార్. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే ఏంటి? ఒక వర్గము బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మళ్ళీ 2 భాగాలుగా విభజించాము. నేను ఏ విధంగా గీస్తున్నానో, నేను ఏ విధంగా చెప్తున్నా ఆ విధంగానే ప్రాక్టీస్ చేయండి సార్. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మళ్ళీ 2 రకాలు. ఒకటి రాష్ట్రాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రాలు అనగా బ్రిటిష్ కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసింది కదా బ్రిటిష్ ప్రభుత్వము, అనగా రాష్ట్రాలుగా విభజించింది కదా మన భారతదేశంలో. అనగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, వాటితో పాటుగా రాష్ట్రాలతో పాటుగా వెరీ వెరీ ఇంపార్టెంట్ కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఈ రెండింటిని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటారు. ఎగ్జామినర్ చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఎగ్జామినర్ వాడు ఏం ప్రశ్న అడిగాడు గుర్తుపెట్టుకోండి. ఇది చూడడానికి పాలిటీ అత్యంత సులభమైన టాపిక్, అత్యంత సులభమైన సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే పాలిటీ. కానీ ఎగ్జామ్ హాల్కి పోతే అత్యంత క్లిష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే పాలిటీ. ఎందుకంటే ప్రశ్నలు ట్రిక్కీగా ఉంటాయి. మన గ్రూప్ 2 మెయిన్స్లో అడిగాడు, అన్ని ట్రిక్కీ బిట్సే. కాబట్టి బాగా అధ్యయనం చేసినట్టు చదవాలి. సరే, ఇక్కడ చూడండి, మొత్తం 389 మంది సభ్యులలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఎన్ని వచ్చాయి, తర్వాత స్వదేశీ సంస్థానాలు ఎన్ని వచ్చాయి చూద్దాం సార్. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, 1కి 2 సార్లు అధ్యయనం చేయండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ పడుతున్నారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మొత్తం 296. సార్ ఏంటి సార్ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మొత్తం 296 అంటే, ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మొత్తం 296లో ఇదో ఈ రాష్ట్రాల నుంచి 292 రాష్ట్రాల నుంచి 292 ప్లస్ 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈ రెండింటిని కలిపితే 296. గుర్తుపెట్టుకోండి సార్. రేపు ఎగ్జామ్లో ఏం చేస్తారు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటో చెప్తా సార్. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే బ్రిటిష్ దేశము రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈ 2 ప్రాంతాలను పరిపాలిస్తుంది. అది ఇప్పుడు కూడా ఇట్లా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రజెంట్ 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అప్పుడు కూడా రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి ఎంతమంది సభ్యులు ఎంపికయ్యారు? 292 ఎమ్మెల్యేలే ఎంపిక చేశారు సార్. ఈ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది ఎంపికయ్యారు? 4. సార్ రాష్ట్రాలు మీకు నెంబర్తో సహా చెప్తాను, ఎందుకంటే ఈ రాష్ట్రాలు ఈ 389 సభ్యుల్లో వద్దు, తర్వాత వస్తాడు ఆ సభ్యులు మనం స్పష్టంగా మాట్లాడతాం. ఈ 4 ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటంటే ఈ 4, ఒకటి ఢిల్లీ, రెండోది అజ్మీర్, మేవార్, కొన్ని పుస్తకాల్లో పొరపాటు ఉంది. 3వది కూర్గ్, 4వది బ్రిటిష్ బెలూచిస్తాన్. సార్ ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఒకటి వచ్చి ఢిల్లీ, మనందరికీ తెలిసిందే. ఢిల్లీ అనేది ఒక కేంద్ర పాలిత ప్రాంతం, దేశానికి స్వాతంత్రం రాకముందు కూడా. ఇక్కడ చూడండి, అజ్మీరు, మేవార్ 2 కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతం.
ఈ రెండు ప్రాంతాల నుంచి ఒకరిని ఎంపిక చేసుకున్నారు. సార్ కూర్గ్ ఇది రాజస్థాన్లో ఉంది సార్. అజ్మీర్, మేవార్ చాలా ఇంపార్టెంట్, చాలా హిస్టారికల్ ప్లేస్ అజ్మీర్, మేవార్. సార్ కూర్గ్ మనందరికీ తెలిసింది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కూర్గ్ కాఫీ తోటలకు బాగా ప్రసిద్ధి. ఇక్కడ చూడండి బ్రిటిష్ బెలూచిస్తాన్ అనేది ప్రజెంట్ మన ఇండియాలో లేదు, అప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు అంటే అప్పుడు పాకిస్తాన్ మన ఇండియాలో ఉంది కాబట్టి ఈ 4 ప్రాంతాల నుంచి 4 రాష్ట్రాల నుంచి 292 మంది సభ్యులు. మళ్ళీ చెప్తున్నా, రేపు ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారంటే చూడండి, స్వాతంత్రానికి పూర్వము బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎంపికైన రాజ్యాంగ పరిషత్లోని సభ్యుల సంఖ్యను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ 292, సెకండ్ ఆప్షన్ 296, థర్డ్ ఆప్షన్ 389, ఫోర్త్ ఆప్షన్ 299 ఉంటుంది. సార్ స్వాతంత్రం రాక మునుపు, స్వాతంత్రం రాక పూర్వము చూడండి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు 2 ఉన్నాయి, 1 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. రాష్ట్రాల నుంచి 292 సభ్యులు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 4. ఈ రెండింటిని కలిపి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటారు. ఎంతమంది? 296. ఈ సభ్యులను ఎట్లా ఎంపించేశారు? ఎమ్మెల్యేలు అయినారు, ఎమ్మెల్యేలు చేంజ్ చేశారు, ఇలా నేర్చుకున్నారు. ఇక రెండవ వర్గము చూడండి, ఇది మొదటి వర్గము అనగా 329 మంది సభ్యులను బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 296. మళ్ళీ 2 రకాలు, నేను ఎట్లా రాసింటే అట్లా రాసుకోండి. సార్ కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్ మరియు బ్రిటిష్ బెలూచిస్తాన్. ప్రజెంట్ బెలూచిస్తాన్ మన ఇండియాలో లేదని గుర్తుపెట్టుకోండి. కొన్ని పుస్తకాల్లో ఏం చేస్తారంటే బెలూచిస్తాన్ ఇవ్వాల, ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్ అని స్పష్టంగా 4 పదాలు ఇచ్చేశాడు. కాదు సార్, అజ్మీర్, మేవార్ కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. బ్రిటిష్ బెలూచిస్తాన్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, బ్రెయిన్లో ఫిట్ చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి, 1-2 సార్లు చదవండి. ఇక చూడండి 296 అయిపోయినాయి, ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 93 ఉంటాయి. ఈ 93 ఏంటంటే స్వదేశీ సంస్థానాలు. సార్ స్వదేశీ సంస్థానాలు అంటే ఏంటంటే రాజులు ఉదాహరణకు రాజుల కాలము అంటే సార్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాజులు కూడా ఉన్నారు. 1946 వరకు అంటే రాజులు ఉన్నారు. ఉదాహరణకు హైదరాబాద్ సంస్థానం ఉంది, ఉదాహరణకు ట్రావెన్కోర్ సంస్థానం ఉంది, ఉదాహరణకు భోపాల్ సంస్థానం ఉంది, బరోడా సంస్థానం ఉంది, జైపూర్ సంస్థానం ఉంది, చూడండి పాటియాలా సంస్థానం ఉంది, పంజాబ్ సంస్థానం ఉంది, తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్, ఇన్ని సంస్థానాలు ఉన్నాయి. కోట, కొచ్చిన్, ఈ విధమైన సంస్థానాల నుంచి ఎంతమంది ఎంపికయ్యారంటే 93. ఒక్కసారి చూడండి సార్, 296 ప్లస్ 93 కూడండి ఒకసారి, 9 యాడ్ చేస్తే 18, 389. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనగా రేపు ఎగ్జామినర్ ఏ విధంగానే అడుగుతాడు. ఇక్కడ ఇంకో పెట్టు, స్వదేశీ సంస్థానాలకు సంబంధించినటువంటి 93 మంది సభ్యులను సార్ ఇది ఎక్కడ? దేశానికి స్వాతంత్రం రాకముందు. సార్ ఏ విధంగా ఎంపిక చేశారు? సార్ వీళ్ళకు కూడా ఎలక్షన్లు పెట్టారంటే ఎలక్షన్లు పెట్టా. ఈ పద్ధతిని, ఈ 93 మందిని, ఈ స్వదేశీ సంస్థానాలకు చెందినటువంటి సభ్యులైన 93 మందిని ఎట్లా ఎంపిక చేశారంటే నామినేట్ చేశారు. సార్ నామినేట్ అంటే అర్థం ఏంటంటే రాజు ఎవరికి చెప్పితే వాళ్ళే. రాజు చెప్పాడు, అరే నా బరోడా సంస్థానం నుంచి పలానా ఓడు రాజ్యాంగ పరిషత్ పోరా, ఒరే నా ట్రావెన్కోర్ సంస్థానం నుంచి పలానా ఓడు పోరా అని నామినేట్ పద్ధతిలో అనగా ఎలక్షన్ జరపలా, అనగా పరోక్ష పద్ధతులు కాదు. రేపు ఎగ్జామ్ లో ఇలాగే ఉంటది, 4 స్టేట్మెంట్లు ఉంటాయి. స్వదేశీ సంస్థానాలకు సంబంధించిన రాజ్యాంగ పరిషత్ సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. సార్ అట్లా ఎన్నిక కాలేదు సార్, మళ్ళీ చెప్తున్నా, నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి ఎక్కడ జరిగిందంటే రాష్ట్రాల్లో జరిగింది, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగింది. స్వదేశీ సంస్థానాల్లో ఎలక్షన్లు జరపలా, పరోక్ష ఎన్నికలు జరగల. పరోక్ష ఎన్నిక అనేది రాజ్యాంగ పరిస్థితులు జరిగింది, కానీ ఇక్కడ నామినేట్ చేశారు. స్వదేశీ సంస్థానాలకు సంబంధించినటువంటి సభ్యులను ఏం చేశారంటే నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగింది. ఇది రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎప్పుడు? దేశానికి స్వాతంత్రం రాక మునుపు. సార్ బ్రెయిన్లో ఫిట్ చేయండి, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సరే, దేశానికి స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ అనే దేశం సపరేట్ అయింది. మరి 1947 ఆగస్టు 15లో ఎంతమంది సభ్యులు అయినారు? వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు, వాళ్ళ సపరేట్ రాజ్యాంగం. మరి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు? సార్ బాగా గుర్తు తెచ్చుకోవచ్చు, 299, 299. సార్ సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, అది 389, ఇది 299. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ అనే విభాగం విడిపోయిన తర్వాత 299. మరి ఈ 299లో సార్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది? బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. సార్ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఎంతమంది అంటే
229. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. సార్ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే ఏంటి? అక్కడ ఎంతమంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. 1కి 2 సార్లు మీరు చదివితేనే వస్తాయి సార్, లేకుంటే రావు. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి అక్కడ ఎంతమంది? 296 మంది. అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ 296లో సార్ నలుగురు తీసేసేయండి. 296లో నలుగురు తీసేస్తే 292. సార్ ఇక్కడ చూడండి 292. ఒకసారి చూడండి, దాన్ని రివర్స్ చేసుకోండి. ఆ 2ను ఇక్కడ వేసుకోండి, 9 పక్కకేయండి. ఇక్కడ చూడండి 229 మంది సభ్యులు. ఈ 229 మంది సభ్యుల్లో ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మళ్ళీ మనం 2 రకాలుగా విభజించినామని చెప్పినాం. ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి రాష్ట్రాలు, రెండోది ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. సార్ రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎంపికయ్యారు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది ఎంపికయ్యారు? రేపు ఎగ్జామ్ హాల్లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 299. అందులో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది ఎంపికయ్యారు? 229. సార్ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే ఏంటంటే రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటారు. రేపు ఎగ్జామ్లో మనోళ్ళు బట్టి పెట్టుకోమంటారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే రాష్ట్రాలు గుర్తుకొస్తాయి. సార్ మరి రాష్ట్రాల నుంచి ఎంతమంది అంటే అక్కడ 229 మంది కదా, ఇక్కడ 226. అంటే 226 మంది రాష్ట్రాల నుంచి ఎంపికయ్యారు. ఇక ముగ్గురు చూడండి సార్, ఈ ముగ్గురు ఎవరంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. సార్ మనందరికీ తెలిసిందే, దేశానికి స్వాతంత్రం రాకముందు 329 మంది సభ్యులలో కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 9 ఎంపికయ్యారు. ఆ 9లో ఒకటి వచ్చి ఢిల్లీ, 1, 2 వచ్చి అజ్మీర్ మేవార్ కలిపి 1, మళ్ళీ చెప్తున్నా అజ్మీర్ మేవార్. 3 వచ్చి కూర్గు. సార్ ఇక్కడ 4లో ఒకటి వెళ్ళిపోయింది ఏంటంటే బెలుచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది, పాకిస్తాన్ భూభాగంలో ఉంది కాబట్టి బెలుచిస్తాన్ లేదు. అనగా దేశానికి స్వాతంత్రం రాకముందు 4 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 ఉన్నాయి. ఈ 3టికి 3. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ చూడండి సార్, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు 229. మరి చూడండి ఒకసారి, ఇక మిగిలింది ఏంది? స్వదేశీ సంస్థానాలు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానాల నుంచి ఎంతమంది ఎంపికయ్యారు? సార్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానం ఎలాగో తగ్గింటారు. అక్కడ 229 పోయిందంటే ఇక్కడ 70. ఒకసారి చూడండి, 229 ప్లస్ 70 299. ఈ స్ట్రక్చర్ అంతా గుర్తుపెట్టుకోవాలా. మనందరికీ తెలిసిందే, పాకిస్తాన్ విడిపోయినప్పుడు స్వదేశీ సంస్థానాలు కూడా కొన్ని పాకిస్తాన్లో విలీనమైపోయినాయి కాబట్టి స్వదేశీ సంస్థానాల సంఖ్య ఏమైందంటే తగ్గింది. స్వదేశీ సంస్థానాల నుంచి ఎంపికైన సభ్యులు 70 మంది ఎవరంటే నామినేషన్ పద్ధతిలో ఎంపికయ్యారు. సార్ మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పెన్ను పేపర్ తీసుకోండి. ఇదో నేను రాసినట్టు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుకునేది. 389 రాయండి, ఈ వైపు 299 రాయండి. నేను ఏ విధంగా రాస్తానో ఆ విధంగానే గుర్తుపెట్టుకుంటేనే, లేకుంటే ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నా. ఇదో చూడండి, 292 ప్లస్ 4. ఇదో ఈ 2 ఒక గ్రూప్కి వేయండి. ఈ 2 ఒక గ్రూప్కి వేస్తే 296 అవుతుంది. ఆ 2 ఒక గ్రూప్కి వేసుకోండి, కన్ఫ్యూజ్ వద్దు. ఇదో సార్ ఇది ఏం చేస్తారంటే ఒకసారి చూడండి, ఇది చూడండి. ఓకే సార్, ఇది చూడండి, ఇది 292 ప్లస్ 4 ఇచ్చుకుంటే 296 అయిందా? ఇక్కడ చూడండి 93. ఈ 2 కలిపితే 389. ఇక్కడ చూడండి, దీని రండి, ఇదేంటంటే స్వదేశీ సంస్థానాలు. మీరు వీలైతే యువతల వైపు స్వదేశీ అని రాసుకోండి సంస్థానాలు, ఇక్కడ రాష్ట్రాలను రాసుకోండి, ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలను రాసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటే సులభంగా మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. ఇది 299 మంది ఉన్నారు. ఈ 299 ఏ విధంగా అయితే ఇట్లేసామంటో సేమ్ అదే విధంగా వేసుకోండి. మొత్తం 229 రావాలా. ఇందులో 226 ప్లస్ 3. సార్ ఇది రాష్ట్రాలు, ఇది కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇదో ఈక్వల్ టు 229 పెట్టండి. ఇదిగో 70. ఈ 2 కూడా మీరు
ప్రాక్టీస్ చేసుకోండి. ఈ విధంగా రాశారనుకోండి, స్వదేశీ సంస్థానాలు 93 ముందు ఉండే ఇప్పుడు 70కి వచ్చినాయి. సార్ 389 ఉండే 299కి వచ్చాయి. ఇది 292 ఉండే ఇది 226కి వచ్చింది. ఇక్కడ 4 ఉండే ఇక్కడ 3 ఉన్నాయి. ఇది మొత్తం 296 ఉన్నాయి, ఇక్కడ 229 ఉన్నాయి. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, 329 ఎక్కడ, 299 ఎక్కడ, 292 ఎక్కడ, 4 ఎక్కడ, తర్వాత 226 ఎక్కడ, 3 ఎక్కడ, 93 ఎక్కడ, 70 ఎక్కడ. సార్ అంత తొందరగా గుర్తుకురావు. రేపు ఎగ్జామ్ హాల్లో వాడు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అడుగుతాడా, బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు అడుగుతున్నాడా, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ట్రేస్ అవుట్ చేయండి. బాగా పెన్ను పేపర్ తీసుకుని పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు దాకా రాదు. మళ్ళీ చెప్తున్నా. సరే సార్, ఇప్పుడు ఏం చేద్దామంటే, అప్పుడు రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తించాయి, ఇది కూడా ఎన్నోసార్లు అడిగారు. సార్ రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తించారంటే, సార్ ముస్లింలకు రిజర్వేషన్లు వర్తించాయి. ముస్లిమ్స్, వాటితో పాటుగా సిక్కులకు, సార్ ముస్లింలకు సిక్కులకు జనరల్ కేటగిరీ, అనగా భారతదేశంలో రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎలక్షన్లో మొత్తం 3 రకాల వర్గాలుగా విభజించారు. అందులో ఒక వర్గం ఏంటంటే ముస్లింల వర్గము, రెండవ వర్గం ఏంటంటే సిక్కుల వర్గము, మూడవది జనరల్. సార్ జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. ముస్లిం నియోజకవర్గాల్లో ముస్లింలు మాత్రమే ఎంపిక నిలబడాలా, సిక్కు నియోజకవర్గంలో సిక్కులు మాత్రమే నిలబడాలా. జనరల్లో ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఎవరైనా నిలబడచ్చు. ఇప్పుడు మనం కూడా అంటాం జనరల్ అంటే అర్థమైంది, ఎవరైనా కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఎవరైనా ఈ జనరల్ కేటగిరీలో ముస్లింలైనా నిలబడవచ్చు, జనరల్ కేటగిరీలో ఎవరైనా నిలబడవచ్చు. జనరల్లో ముస్లింలు నిలబడచ్చు, సిక్కులు నిలబడచ్చు, ఎస్సీలు నిలబడచ్చు, ఎస్టీలు నిలబడచ్చు, బీసీలు నిలబడవచ్చు, ఓసీలు నిలబడచ్చు, మహిళలు ఎవరైనా నిలబడవచ్చు. మీరు రేపు ఎగ్జామ్ హాల్ ఏమడుగుతారంటే, రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో ఎన్ని కేటగిరీలుగా విభజించారు. సార్ మొత్తం 3 కేటగిరీలు. ఒక కేటగిరీ ఏంటంటే ముస్లింలు, అంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు. రెండవ కేటగిరీ ఏంటంటే సిక్కులు, రెండవ కేటగిరీ. సార్ మూడవ కేటగిరీ జనరల్. రేపు ఎగ్జామ్ హాల్లో ఈ విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి, రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో ముస్లింలకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఇది ప్రశ్న. సరే ఎక్కడైనా ఆంగ్లో ఇండియన్ ఉందా, ఎక్కడైనా క్రిస్టియన్లు ఉందా? కానీ మనం ఏం చేసిందో తెలుసా, ఆంగ్లో ఇండియన్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? సార్ 3 సెలెక్ట్ అయ్యారు. ఇంకోటి పార్టీల దగ్గర ఆంగ్లో ఇండియన్స్ ఒకరు. పట్టుకుని పోతాము ఎగ్జామ్ హాల్. ఎక్కడన్నా నేను చెప్పేదాంట్లో ఎక్కడన్నా ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నాయని చెప్పినారా? క్రిస్టియన్లకు రిజర్వేషన్ ఉన్నాయి. సార్ క్రిస్టియన్లు ఎంపికయ్యారు. ఎక్కడ ఎంపికయ్యారు చెప్పండి? ఈ వర్గంలో ఎంపికైండ్రు, ఈ వర్గంలో ఎంపికైండ్రు. ఎక్కడ ఎంపికైంటారు? జనరల్ కేటగిరీలో ఎంపికైంటారు. అంతేగాని అయ్యా క్రిస్టియన్లు మీకు రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పరా. రిజర్వేషన్లు లేవు. ఎవరికి లేవు? క్రిస్టియన్లకు లేవు. రిజర్వేషన్లు లేవు, ఆంగ్లో ఇండియన్స్కి లేవు. సార్ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ 3 వర్గాల వాళ్ళకు రిజర్వేషన్లు వచ్చాయి. ఒకటి వచ్చి ముస్లింలు, 2 వచ్చి సిక్కులు, 3 వచ్చి జనరల్ కేటగిరీ వాళ్ళకు రిజర్వేషన్లు వచ్చాయి. సార్ నేను కొన్ని పుస్తకాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకు 31 మంది సెలెక్ట్ అయ్యారంట. ఎస్సీలు షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే 31 మంది అంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయని అనుకోద్దండి. సార్ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా? ఎక్కడ నిలబెట్టారు? వాళ్ళను జనరల్ కేటగిరీలో నిలబెట్టారు. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ పరిషత్ జరిగిన ఎన్నికల్లో ఈ 3 వర్గాలు మాత్రమే 3 వర్గాలుగా విభజించారు. అందులో 1 ఎవరంటే ముస్లింలు, 2 ఎవరంటే సిక్కులు, 3 ఎవరంటే జనరల్. ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి. సార్ మరి రాష్ట్రాలను ఏ విధంగా చేశారు? ఇక్కడ చూడండి, రాష్ట్రాలను కూడా 3 రకాలుగా విభజించారు. ఇవన్నీ కూడా సివిల్ సర్వీస్ అడిగిన ప్రశ్నలే. సార్ డెప్త్గా నేర్చుకోండి, సబ్జెక్టును సులభంగా నేర్చుకోండి. సార్ 3 రకాలుగా విభజించారు. అందులో ఒకటి ఏ కేటగిరీ రాష్ట్రాలు ఏంటో చెప్తా, రెండోది బి కేటగిరీ రాష్ట్రాలు, మూడోది సి కేటగిరీ రాష్ట్రాలు. సార్ ఏ కేటగిరీ రాష్ట్రాలు అంటే ఏంటి, బి కేటగిరీ రాష్ట్రాలు అంటే ఏంటి, సి కేటగిరీ రాష్ట్రాలు అంటే ఏంటి? ఏ కేటగిరీ రాష్ట్రాలంటే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ కేటగిరీకి కేశారు. సార్ హిందూ జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉందో అది ఏ కేటగిరీకి కేశారు. హిందువులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళు ఏ కేటగిరీకి కేశారు. మళ్ళీ చెప్తున్నాను. సరే సార్, బి కేటగిరీ అంటే ఏంటి? ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, అనగా ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను ఏం చేశారంటే బి కేటగిరీ. సార్ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ 3 రకాలుగా వర్గీకరించారు. ఏ రాష్ట్రం ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఎలాగైతే ముస్లింలు
ఎలాగైతే సిక్కులు, ఎలాగైతే జనరల్ వచ్చిందో ఏబీసీ అని 3 కేటగిరీలు ఉన్నాయి. ఏ కేటగిరీ కింద హిందువులు, బి కేటగిరీ కింద ముస్లింలు, సి కేటగిరీ కింద ఏం చేశారంటే అస్సాం రాష్ట్రంలో తీసుకొచ్చి సి కేటగిరీ రాష్ట్రం రేపు సివిల్ సర్వీస్లో ఎన్నిసార్లు అడిగింటారు. సి కేటగిరీ రాష్ట్రానికి సంబంధించిన అస్సాం, సార్ అస్సాంలో ఏమీ లేదు, ముస్లిం జనాభా ఎక్కువ, అప్పుడు ముస్లింలు ఎక్కువ. అస్సాంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న అస్సాం రాష్ట్రాన్ని తీసుకొచ్చి బెంగాల్ రాష్ట్రంలో కలిపారు. బెంగాల్ రాష్ట్రంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. ముస్లింలు ఎక్కువగా ఉన్న అస్సాం రాష్ట్రాన్ని తీసుకొచ్చి బెంగాల్లో హిందూ జనాభా ఎక్కువగా ఉన్న బెంగాల్ రాష్ట్రంలో కలిపి సి కేటగిరీ కింద ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరిపారు. ఈ పద్ధతిని ముస్లిం లీగ్ బాగా వ్యతిరేకించింది. ఎందుకనగా హిందువులే ఎక్కువ మంది మెజారిటీ పీపుల్స్ ఎంపిక అవుతారు. ముస్లింలు మాకు అస్సాం రాష్ట్రంలో ఉంటే మాకు ఇంకా రిజర్వేషన్ వచ్చి ఇంకా ముస్లింలు ఎక్కువగా రాజ్యాంగ పరిషత్కి ఎన్నికవుతారని చెప్పి ఈ పద్ధతిని వ్యతిరేకించడం జరిగింది. సరే మనకొద్దు, మనకు కావాల్సింది ఏంటంటే ఏ కేటగిరీ రాష్ట్రం అంటే ఏంది, బి కేటగిరీ రాష్ట్రం అంటే సి కేటగిరీ. సార్ ఏ అంటే హిందువులు, బి అంటే ముస్లింలు, సి అంటే అస్సాం రాష్ట్రము బెంగాల్ రాష్ట్రంతో కలిపి అది ఒక సి కేటగిరీ రాష్ట్రంగా చేసి అక్కడ ఎలక్షన్లు జరపడం జరిగింది. అనగా పరోక్ష పద్ధతిలో జరగడం జరిగింది. అనగా నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకఓటు బదిలీ పద్ధతిలో ఎలక్షన్లు జరపడం జరిగింది. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి సార్. ముస్లింలకు, సిక్కులకు, జనరల్ ఈ 3 రకాలుగా రిజర్వేషన్లు ప్రకటించి రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగినాయి. మరి రాజ్యాంగ పరిషత్లో ఏ వర్గాలు ఎంపికయ్యారో ఒకసారి చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా సార్ ఇక్కడ రాజ్యాంగ పరిషత్ ఎంపికైన వాళ్ళలో ముందుగా ఈ 7 సభ్యులు ఎవరంటే స్వతంత్రులు. సార్ 7 మంది బ్రెయిన్లో ఫీడ్ చేయాలా ఖచ్చితంగా. ఇవన్నీ ఎన్నోసార్లు అడిగాడు. 7 మంది సభ్యులు స్వతంత్ర సభ్యులు. స్వతంత్రులు అంటే ఎవరంటే ఇప్పుడు కూడా మనం స్వతంత్ర అభ్యర్థి అంటాం. సార్ ఏ పార్టీ ఆయన టికెట్ ఇవ్వదు, ఏ పార్టీ తరఫున నిలబడ్డు, స్వతంత్రంగా ఆయనే నిలబడతాడు. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎలక్షన్లో 7 మంది రాజ్యాంగ పరిషత్కు జరిగిన సభ్యులలో 7 మంది స్వతంత్ర అభ్యర్థులు నిలబడడం జరిగింది. సార్ స్వతంత్రులు అనగా 7 మంది గుర్తుపెట్టుకోండి. 7 స్వతంత్రులు గుర్తుపెట్టుకోండి, బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సార్ ఈ నెంబర్ చూడండి, ఈ 15 మంది ఇద్దరు ఉన్నారు. సార్ మనీ గుర్తుపెట్టుకోండి, మనీ. సార్ మనీ 15 రూపాయల మనీ ఎట్లాగా గుర్తుపెట్టుకోండి. సార్ మనీలో మా అంటే మహిళా సభ్యులు. సార్ మహిళలు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మహిళలు ఎంతమంది? 15 మంది. రాజ్యాంగ పరిషత్కు ఎంపికైనటువంటి మహిళలు ఎంతమంది అంటే 15 మంది. సార్ రాజ్యాంగ పరిషత్కు నామినేట్ చేసిన వాళ్ళు ఎంతమంది? ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 15 మంది. సార్ మళ్ళీ చెప్తున్నా, స్వతంత్రులు 7 మంది, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు. ఈ 15 మందిలో సార్ మహిళలు వచ్చి 15 మంది ఉన్నారు, నామినేట్ చేసిన వాళ్ళు కూడా 15 మంది ఉన్నారు. సార్ కొంతమంది ఏ పార్టీకి చెందుకోకుండా నామినేట్ పద్ధతిలో ఎంపికైన వాళ్ళలో సార్ చాలా ఇంపార్టెంట్ గోపాలస్వామి అయ్యంగార్ కానీ, ప్రొఫెసర్ కేటీ షా కానీ, దాంతో పాటుగా మన సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ వీళ్ళు ఎవరు అనేది మళ్ళీ మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఆ స్వతంత్ర సభ్యులు గుర్తుపెట్టుకోవాలా, ఆ 15 మంది మహిళలు గుర్తుపెట్టుకోవాలా, నామినేట్ పద్ధతిలో ఎంపికైన వాళ్ళు కొంతమంది పేర్లు గుర్తుపెట్టుకున్నాం. ఈ నెంబర్లు మర్చిపోతండి. 7 మంది స్వతంత్రులు, 15 మంది మహిళలు, 15 మంది నామినేట్ పద్ధతిలో ఎంపికైన వాళ్ళు ఎంతమంది అంటే 15 మందిని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, 389 ఏంది, 299 ఏంది, 292 ఏంది, 93 ఏంది, నలుగురు ఎవరు, 226 ఎవరు, 226 ఎవరు, ముగ్గురు ఎవరు, 229 ఏంది, తర్వాత 299 ఏంది, అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే కనుక రావు. మళ్ళీ చెప్తున్నా. సరే సార్, మరి రాష్ట్రాల నుంచి ఎంపికైన వాళ్ళు ఎవరు, ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యారు, ఇది బిట్టు. ఇంతకు ముందు అన్నట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సభ్యులు ఎంపికయ్యారు అని నేర్చుకుంటే మనకు కాదు సార్, ప్రతి రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. మళ్ళీ చెప్తున్నా సార్, ప్రతి రాష్ట్రం నుంచి మీకు సులభంగా నేర్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. సార్ ఫస్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి, సార్ యూపీ రాష్ట్రం నుంచి ఎంతమంది రాజ్యాంగ పరిషత్కి ఎంపికయ్యారు? 55. బ్రెయిన్లో ఫిట్ చేయండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన సభ్యుల సంఖ్య, రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంతమంది? 55 మంది. అనగా భారతదేశంలో రాజ్యాంగ పరిషత్కు ఎక్కువ మంది ఎంపికైన రాష్ట్రం ఏంటంటే 55 మంది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఆ రాష్ట్ర జనాభా అప్పుడు ఎక్కువే, ఇప్పుడు ఎక్కువ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 55 మంది ఎంపికైనారంటే 5.5 కోట్ల మంది ఆ జనాభా అప్పుడు ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో 55 మంది. సార్ రెండవ రాష్ట్రము మందే, సార్ మద్రాసు. ఎందుకు మంది అంటున్నామంటే ఆ 1946 జూలై ఆగస్టు నెల మనం మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉన్నాము. సార్ ఇప్పుడు తమిళనాడు దానికి పేరు మళ్ళీ మార్చారు, అంతకుముందు మద్రాసు రాష్ట్రము. సార్ మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ అనగా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కాబట్టి జనాభా అప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి
49 మంది సభ్యులు ఎంపికయ్యారు. మళ్ళీ చెప్తున్నా, ఉత్తరప్రదేశ్ 55 తర్వాత మద్రాస్ రాష్ట్రము 49 మంది సభ్యులు. సార్ ఇక మూడవ రాష్ట్రము బీహార్. నేను వరుస క్రమంలో చెప్తున్నా, 3, 6 మరి గుర్తుపెట్టుకోవచ్చు. 3, 2, 6 ఏ విధంగానే గుర్తుపెట్టుకోండి. 36 సార్ వరుస క్రమంలో చెప్తున్నా. 55, మద్రాస్ 49, బీహార్ 36. మళ్ళీ చెప్తున్నా, 1కి 2 సార్లు జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేయండి. ఇక 4వది బొంబాయి రాష్ట్రము. సార్ ఇప్పుడు దాన్ని మహారాష్ట్ర అంటున్నాం, కానీ ఒకప్పుడు బొంబాయి రాష్ట్రం అనేవాళ్ళు. సార్ బొంబాయి రాష్ట్రంలో ఎంతమంది అంటే 21 మంది సభ్యులు ఉన్నారు. ఒక 4-5 సార్లు చదివితే కనుక వస్తుంది. సార్ బొంబాయి రాష్ట్రము 21 అయినప్పుడు సార్ మన కలకత్తా అనగా బెంగాల్ రాష్ట్రము. సార్ బెంగాల్ రాష్ట్రం నుంచి ఎంతమంది ఎంపికయ్యారు? ఒక 4-5 సార్లు చదవండి సార్, వచ్చేస్తుంది 19 మంది సభ్యులు. సార్ 2 తగ్గించండి. సార్ ఇక్కడ నెక్స్ట్ది మధ్యప్రదేశ్. సార్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతమంది సభ్యులు అంటే 17 మంది సభ్యులు. సార్ చూడండి, ఉత్తరప్రదేశ్ నుంచి 55, మద్రాస్ నుంచి 49, బీహార్ నుంచి 36, బొంబాయి నుంచి 21, బెంగాల్ నుంచి 19, మధ్యప్రదేశ్ నుంచి 17 మంది. ఇక నెక్స్ట్ సార్ ఇక్కడ 21 వచ్చింది బొంబాయి. ఆ బొంబాయి పక్కనే ఆ పైన కదా పంజాబ్ గుర్తు పెట్టుకోండి. పంజాబ్ రాష్ట్రం నుంచి దాన్ని రివర్స్ చేయండి. 21ని 12 మంది పంజాబ్ నుంచి ఎంపికయ్యారు. పంజాబ్ నుంచి 12. ఇక నెక్స్ట్ 8 అస్సాం నుంచి 8 మంది. అస్సాం నుంచి 8 మంది. 9వది లాస్ట్ది ఒడిస్సా నుంచి 9 మంది. ఇక్కడ చూడండి సార్, మళ్ళీ నెంబర్ వచ్చింది 8, 9 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కసారి పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ నెంబర్లు వస్తేనే రేపు ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవుతారు. ఎందుకోసం అనగా రేపు ఏం చేస్తారంటే మనం పట్టుకొని పోయింటాం. భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తులు అత్యధికంగా ఏ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు? ఉత్తరప్రదేశ్. పొద్దు సార్ వాడు ఏం చేస్తారంటే ఉత్తరప్రదేశ్, బీహారు, పంజాబ్, ఒడిస్సా ఈ 4 రాష్ట్రాల్లో వరుస క్రమంలో అవరోహణ క్రమంలో పెంచండి అంటాడు. అప్పుడు అవరోహణ క్రమం రావాలంటే ఈ నెంబర్లు రావాలా? సార్ పెన్ను పేపర్ తీసుకోండి. 55 ఎక్కడ, 49 ఎక్కడ, 36 ఎక్కడ, 21 ఎక్కడ, 19 ఎక్కడ, 17 ఎక్కడ, 12 ఎక్కడ, 8 ఎక్కడ, 9 ఎక్కడ? చూడండి, 8 అస్సాం, ఒడిస్సా 9. 1కి 2 సార్లు జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సార్ ఇవన్నీ కూడా 226 వచ్చింటాయి. ఇక 3 ఏందో కాదు, 229 కదా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. అందులో 1 వచ్చి ఢిల్లీ, 2వది వచ్చి అజ్మీరు, మేవారు, ఇక 3వది వచ్చి కూర్గ్. సార్ ఢిల్లీ 1, అజ్మీర్, మేవార్ 1, కూర్గ్ 1. ఇదో ఈ 3 కలుపుకోండి. ప్లస్ ఈ 226 ప్లస్ 3 మొత్తం 229 వచ్చింటాయి. ఈ 229కి ప్లస్ 70 స్వదేశీ సంస్థానాలు నామినేట్ చేసిన పద్ధతిలో స్వదేశీ సంస్థానాలు. ఈ 2 కలిపితే 299. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సార్ ఎక్కడైనా బ్రిటిష్ రాష్ట్రాలు ఉన్నాయా? ఆ బ్రిటిష్ రాష్ట్రాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో మనకు అవసరం లే. దాన్ని ఎక్కడా కూడా సిలబస్లో కూడా మెన్షన్ చేయలేదు. ఎక్కడా కూడా అంతకు ముందు ఎంతమంది టోటల్ సభ్యులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సభ్యుల గురించి మాట్లాడలేదు. కాబట్టి మనకు అవసరం ఇది బాగా నేర్చుకోండి. బాగా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సార్ బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ ఎన్ని? సార్ 55. 2వది మన రాష్ట్రమే మద్రాసు 49, బీహార్ 36 గుర్తుపెట్టుకోండి. బీహార్ 3వ రాష్ట్రం 3, 6 మరి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక 4వది 36 అయిపోయిందంటే బొంబాయి రాష్ట్రం 21, బెంగాల్ 19, మధ్యప్రదేశ్ 17. చూడండి 21, 19, 17. తర్వాత ఈ పక్క 21 బొంబాయి ఉంది. బొంబాయి పైన పంజాబ్ ఉంటుంది, అంటే పూర్తి పైన తలపైన జమ్మూ కాశ్మీర్ కింది భాగంలో ఉంటుంది. కాబట్టి పంజాబ్ ఏం చేస్తారంటే 12, 21 రివర్స్ చేసుకోండి. సార్ అస్సాం 8 ఉంటుంది, ఒడిస్సా 9. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సార్ మన ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్ ఒకటి ఉంటుంది. మొత్తం కలిపితే 3. ఈ 2 కలిపితే 229 అవుతాయి. 70 మంది స్వదేశీ సంస్థానం. ఇది 299 మంది సభ్యుల యొక్క నంబరు. తర్వాత మనము ఏ స్వదేశీ సంస్థానం ఎక్కువగా మన ఎక్కువగా రాజ్యాంగ పరిషత్కి ఎంపిక చేయడం జరిగిందంటే అది మైసూర్ సంస్థానం 7 మంది. అది మళ్ళీ ఆ సంస్థానాల్లో ఉన్న 70 మంది సభ్యులు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలే, కనీసం ఒక 20 మంది. నేను నంబర్ చెప్తా, సులభంగా గుర్తుపెట్టుకున్నట్టు చేస్తా. అవి గుర్తుపెట్టుకున్నామంటే ఎగ్జామ్ ఏ విధంగా ఇచ్చినా ఒక్క బిట్ కూడా పక్కకు పోకుండా మనం చదువుకుంటే, ఒక బిట్ కూడా పక్కకు పోకుండా పాలిటీలో 75కి ఈజీగా 65 నుంచి 65 మార్కులు ఈజీగా సులభంగా తెచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.